నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. కూల్చివేసిన ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభం. నేడు జగన్ అక్రమాస్తుల కేసు విచారణ. న్యాయమూర్తి సెలవులో ఉండడంతో వాయిదా పడ్డ విచారణ. నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. భవిష్యత్ కార్యాచరణపై నేతలతో జగన్ చర్చ. ఏపీ ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేడు ప్రమాణం చేయించనున్న గవర్నర్ అబ్దుల్ నజీర్. నేడు తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు ర్యాలీ. రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించనున్న కేబినెట్. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. 2 రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ పాలనపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ. ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు. జీఏడీకి శ్రీలక్ష్మి, ప్రవీణ్ ప్రకాష్. ఏపీ కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ నీరబ్ కుమార్. కాళేశ్వరం ఎస్ఐ వ్యవహారంపై సీఎం రేవంత్ సీరియస్. భవానీ సేన్ గౌడ్ ను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు. పార్టీ మార్పు ఊహాగానాలను తిప్పికొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. పార్టీని వీడే ప్రసక్తే లేదన్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్న భట్టి. హైదరాబాద్ లో బ్యాంకర్ల రుణ ప్రణాళిక ఆవిష్కరణ. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయన్న హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే అనేక ఘటనలు జరిగాయని ఫైర్. కేంద్ర మంత్రిగా కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తా. తన పదవి హోదా కార్యకర్తలకు అంకితమన్న బండి సంజయ్. తమిళనాడులో కల్తీసారా కలకలం. 10 మంది మృతి. ఘటనపై విచారణకు ఆదేశించిన సర్కార్. అగ్నికీలల్లో పుస్తకాలు కాలిపోవచ్చు, జ్ఞానం కాదు. నలంద వారసత్వం సంస్కృతికి చిహ్నమన్న మోడీ. వరి సహా 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. పేపర్ లీకేజీపై సీబీఐ విచారణకు ఆదేశం. పరీక్షను రద్దు చేసిన కేంద్ర విద్యాశాఖ. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రౌజ్ రెవెన్యూ కోర్టు. ఉత్తర కొరియా రష్యా మధ్య వ్యూహాత్మక ఒప్పందం. రక్షణ విషయంలో పరస్పర సహకారం అందించుకోవాలనే అంగీకారం. కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం. వైట్ బాల్ కెప్టెన్సీతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న కేన్ మామ. టీ20 వరల్డ్ కప్ లో యూఎస్ఏపై సౌత్ ఆఫ్రికా విజయం. 18 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపు. నీరజ్ చోప్రాకు గోల్డ్ మెడల్. పావో నుర్మి గేమ్స్ లో సత్తా చాటిన నీరజ్ చోప్రా. తిరుమల శ్రీవారి ఆలయంలో కొనసాగుతోన్న జ్యేష్ఠాభిషేకాలు. 3 రోజుల పాటు జరగనున్న వార్షిక ఉత్సవాలు.